నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌస్లు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేము. రైట్. ఇప్పుడు ఈడ నేను చెప్పాలని మీకు కొన్ని విషయాలు. ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట, 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఓకే, ఉన్నాయని అనుకుందాం, కాసేపు మీరు చెప్పినట్టే 100 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయని అనుకుందాం. ఇది 25 సంవత్సరాల పార్టీ దగ్గరనే 100 కోట్లు ఉంటే మరి మీ కాంగ్రెస్ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉండాలి సార్? ఎన్ని వేల కోట్లు కాదు, ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? మరి 140 సంవత్సరాల పార్టీ మాది, నేను 140 సంవత్సరాల పార్టీకి నేనే పెబ్బా, నేనే దాన్ని బొడ్డుగోష్ పేరు పెట్టినా, నేనే నడిపిస్తున్నా అని చెప్పేసి ఇంతకు ముందుకే గప్పాలు కొట్టుకోరు కదా, సొడబ్బా కొట్టుకోరు కదా మీరే. మరి 140 సంవత్సరాల పార్టీకి ఎన్ని లక్షల కోట్లు ఉండాలి? ఎంత దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకొని ఉండాలి? అది కూడా సమాధానం చెప్పండి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కేసీఆర్ పార్టీ 25 సంవత్సరాల పార్టీకే 100 కోట్ల రూపాయలు ఆ పార్టీ దగ్గర ఉంటే మరి 140 సంవత్సరాల పార్టీ మీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉండాలి, ఎన్ని వేల కోట్లు ఉండాలి? దాన్ని కూడా లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట అన్నారు, ఏమన్నారు? టీవీలు పేపర్లు అన్నీ మీవే అని అన్నారు. ఇక ఇప్పుడు లెక్కేదామా టీవీలు పేపర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో? ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్ళు అన్నీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు, టీవీలు అన్నీ కూడా లెక్కేదామా? పేరుతో సహా చెప్తా నేను, ఏ ఛానల్ ఎవరికి ఉన్నది. కేసీఆర్ దగ్గర ఉన్నది ఒప్పుకున్నా, ఒక్కొక్కరు శాటిలైట్ ఛానల్లో ఒక టీ న్యూస్ మాత్రమే, ఇదొక్కటే. ఇక నమస్తే తెలంగాణ, ఈ పేపరు, ఈ 2 మాత్రమే కేసీఆర్కు ఉన్నాయి. మిగతా అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వరలోనే ఉన్నాయి కదా. మిగతా ఛానళ్ళు అన్నీ ఇంకా పేర్లు చెప్పాలంటే పెద్దగా ఉంటుంది లిస్టు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరిది, అది ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అలా ఎన్టీవీ ఎవరిది, అది ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అధికారం పోయిన మరుక్షణం నుంచి ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నది? టీవీ9 ఎవరిది, అది ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నది? ఇట్లా అన్నీ కూడా అన్ని ఛానళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నో తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలిసే, యావత్ ప్రజలందరికీ తెలిసే. ఇంకా కూడా బిగ్ టీవీ ఎవరిది, ఆ బిగ్ టీవీ నడిపిస్తున్నటువంటి పేపర్లు ఎవరివి, ఇవన్నీ ఎవరివండి? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీకు భజన చేసేటివే కదా అవన్నీ. రేవంత్ రెడ్డికి భజన చేస్తాయి, కాంగ్రెస్ పార్టీ అందరికీ ఏవు. మళ్ళా కేవలం రేవంత్ రెడ్డికి ఎక్కడ మచ్చబడకుండా, ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ లెక్క పనిచేస్తూ ఉన్నాయి ఈ సోకాల్డ్ ఒక సామాజిక వర్గం సంబంధించినటువంటి మీడియా కానీ ఛానళ్ళు కానీ. ఆడిదాకెందుకు V6 వెలుగు ఆ ఛానలు, ఆ పేపరు ఫక్తు కాంగ్రెస్ వాళ్ళదే కదా. ఆ ఛానల్ ఓనరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా. ఆ ఛానల్ ఓనరు కొడుకు కాంగ్రెస్ ఎంపీ కదా. ఆ ఛానల్, ఆ పేపరు ఓనర్ అన్న అక్కడ బెల్లంపల్లికి ఎమ్మెల్యే కదా. ఇవన్నీ మీవే కదా. ఛానళ్ళ పేర్లు చెప్పాలన్నా? టీవీ5 ఎవరిదండి? మహాన్యూస్ ఎవరిదండి? ఇవి ఓలకు సపోర్ట్ చేస్తున్నాయండి. ఇలా ఈ ఛానళ్ళన్నీ, ఈ పేపర్లన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మళ్ళీ మీరు ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, మీ దగ్గరనే ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దొంగనే దొంగ అంటే అసలు దొంగను గుర్తుపట్టరు కదా. సో ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి పేపర్లని ఇవన్నీ గురించి మాట్లాడుకోకూడదు అంటే కేసీఆర్ దగ్గరనే అన్ని ఛానళ్ళు పేపర్లు ఉన్నాయని. ఏ ఒక్క ఛానల్, ఏ ఒక్క పేపర్ అన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చూపిస్తారా? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అధికారం పోగానే వీళ్ళు కూడా మారిపోయారంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థలు, వాళ్ళ దుకాణాలు నడవాలి కదా అట్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఇట్లా ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు ఈ దుకాణం. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించదా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం, లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే, ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి, అసలు ఉంటేగా సార్ మంచి, ఏం మంచి ఉందో చెప్పండి మీరు. గీ ఒక్క మంచి పని చేసినాం మేము, గీ ఒక్క మంచి పని చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, గా మంచి పని ఏందో చెప్పు, ఒక్కటి చెప్పండి. రుణమాఫీ చేస్తామని జనాలను నమ్మిస్తుంది, దేవుళ్ళు అందరి మీద ఒట్లు పెడుతుంది, చేయకపోతుంది, దానికి అభినందించాలనా? 2000 పింఛన్ తీసుకుంటున్నావా, నేను రాగానే 4000 పింఛన్ చేస్తా, నీ మనకి 100 రూపాయలు ఇవ్వచ్చు, పెట్రోల్ పసలు ఇవ్వచ్చు, వాటితో నువ్వు కాలు తిప్పుకోవచ్చు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తివి, పొరంబోకు ముచ్చట్లు అన్నీ ఉన్నాయి లేనివి కలిపేసి. గాదానికి నిన్ను మెచ్చుకోవాలనా, లేకపోతే నువ్వు చేసిన మంచి పని అది? ఆ రైతు బీమా ఎంత మంచి పథకం అది.
ఎవరన్నా ఇంట్లో ఏదన్నా ఏ కారణం చేతనైనా ఏ మరణం ఏ విధంగానైనా చనిపోయినా అది సహజ మరణం అయినా 55 సంవత్సరాల లోపల ఉండుంటే ఆయనకు ఇంత రైతు బీమా వచ్చేది. 10 రోజులు తిరగక ముందుకే, నెలమాసకం రాకముందుకే 5 లక్షల రూపాయల చెక్ ఇంటికి వచ్చి ఇచ్చిపోయేటోళ్ళు. ఇప్పుడు అది వస్తుందా? అవుతుందా ఆ స్కీమ్? ఇంకా దళిత బంధన్ స్కీమ్ పెట్టి అట్లాంటివి అవుతున్నాయా? మీరు ఏం చేసిరని, ఏ అద్భుతమైనటువంటి పథకాన్ని పెట్టిరని, ఏం చేసిరని మిమ్మల్ని అభినందించాలి? ఏం చేసిరు? మీరు చేసినటువంటి ఆ మంచి పని ఏంటిది? ఒకసారి తెలంగాణ సమాజానికి కూడా చెప్పండి, విని తరిస్తారు వాళ్ళు. చెప్పాలి కదా సార్ అది. ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడింది మీరు విన్నారో వినలేదో నాకు తెలిసి టీవీ ముంగల్నే ఉండుంటారు. ఆయన కరెంట్ ఎందుకు వస్తలేదు అని అడిగిండు. అది ప్రజా సమస్య కాదా సార్ రేవంత్ రెడ్డి గారు? నీళ్ళు ఎందుకు వస్తలేవు అని అడిగిండు. అది రైతుల గోసా, రైతుల సమస్య చెప్పినట్టు కాదా? 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి? ఆ పిల్లలకు, ఆడపిల్లలకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఏమైపోయినాయి? ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎందుకు అధోగతి పట్టింది? ఇవన్నీ ప్రజా సమస్యలు కావా? ప్రజా సమస్యలు లెక్క కనపడతలేవా, వినపడతలేవా? ఆ మాటలు మీ చెవులకు పెట్టుకోలేదా, చెవులకు ఎక్కించుకోలేదా? హైడ్రా గురించి మాట్లాడిండు. పేదల ఇళ్ళని ఊలగొట్టి హైడ్రా అనేటువంటి వాడిని బొందబెట్టిండు అని చెప్పిండు. ఇది ప్రజా సమస్య కాదా? దీని గురించి మాట్లాడిండు కదా ఆయన. ఏం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులను వార్నిచ్చిర్రు. ఇలా ప్రజల పక్షాన మాట్లాడుతున్న గొంతుకలకు అండుగా నిలిచింది కాదా ఆ మాట? ప్రజా సమస్యలను ప్రస్తావించారు, అన్ని ప్రస్తావించారు. కేసీఆర్ అక్కడ మాట్లాడేది రాజకీయమే మాట్లాడలే అసలు. ఆయన మాట్లాడిన ఆ గంట సేపు స్పీచ్లా రాజకీయం ఏం మాట్లాడలే. ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడి బీజేపీ చేస్తున్నటువంటి రక్తపాతాన్ని ఆపాలి అని చెప్పేసి అటు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్లల్లో ఏంపీ కట్టగట్టిర్రో, ఏం చేసిర్రో అవన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చిర్రు ఆయన. రాజకీయం ఏడ ఉంది అందులో? ఏడ ఉంది చెప్పండి మీరు? మీ ఎమ్మెల్యేలను గుంజుకొస్తామనో, లేకపోతే ఇంకేదో చేస్తామనో గయ్యేమన్నా మాట్లాడిరా, లేకపోతే ఇంకేమైనా చేసిర్రా?